క్రీస్తునందు ప్రియ దేని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక చిన్న మాట మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వాక్యంలో ఉంటుంది, నా ఎద్దుకు వచ్చువానని నేనెంత మాత్రమును త్రోసివేయను అని ప్రభు ఒక వాక్యం చెప్పాడు. దేవుడి ఎద్దుకు వచ్చేవారిని ప్రభు ఎవరిని త్రోసివేయడు. ఎవరిని ఆయన త్రోసేసే దేవుడు కాదు. దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏదో కొన్ని పరిస్థితులు బట్టి నువ్వు దేవునికి దూరం కావద్దు. దేవుడు ఈ సమయాన్ని నీతో మాట్లాడుతున్న మాట, నా యుద్ధకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను ప్రభు అంటున్నాడు. ఎందుకు నీవే ఏదో కొన్ని పరిస్థితులు బట్టి దేవునికి దూరం అయిపోయావు, దేవుని సన్నిధికి దూరం అయ్యావు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఏ కుల మతాలైనా సరే ఆయన దగ్గర భేదాలు లేదు, ఏ తారతమ్యం లేదు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఎవరినైనా చేర్చుకుంటాడు. ఆయనకు అందరూ కావాలి. ఎలాగే ఈరోజు వింటున్న ఈ మాటలు నీవు కూడా ఆయనకు కావాలి. ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు నువ్వు కావాలని కోరుతున్నాడు. నువ్వంటే చాలా ఇష్టం ప్రభుకి. ఎందుకంటే నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన. నువ్వంటే చాలా ఇష్టం. ఒకప్పుడు చక్కగా ప్రభుని స్తుతించావు, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చావు, ఆయన వాక్యాన్ని ధ్యానించావు, ఆయన సన్నిధిలో ఆయన కోసం ఎంతో కష్టపడ్డావు. అవన్నీ ఎందుకు మర్చిపోయి మరలా ఆయనకి వెళ్ళిపోయావు? మరలా ఆయన దగ్గరికి రా. ప్రభు దగ్గర క్షమాపణ కోరు. ఆయన నిన్ను చేర్చుకుంటాడు. మనుషులు మనల్ని చేర్చుకోరు. మనుషులు మనల్ని త్రోసేస్తారు. మనుషులు మనల్ని నిరాకరిస్తారు. మనుషులు మనల్ని పట్టించుకోరు. మనుషులు మనల్ని తప్పులు ఎత్తుకుతారు. ఆయన ఎంత మాత్రము నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ఆ దేవుడు ఎవరంటే నజరేయుడైన యేసు ప్రభు, యేసుక్రీస్తు. ఈరోజు నువ్వు వింటున్న ఆ మాటలు ఎవరి గురించి అంటే యేసయ్య గురించి. ప్రభు దగ్గరికి రా. నేను త్రోసివేసే దేవుడు కాదు ఆయన. లోకం నిన్ను త్రోసివేసిన ఆయన నిన్ను త్రోసివేయడు. ప్రభు నిన్ను దీవించునుగాక. నువ్వు మరలా ప్రభు పాదాల చెంత నువ్వు కూర్చుందువుగాక. ఆమేన్.